వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాజకీయాల్లో ప్రతిపక్షం అధికార పక్షం విమర్శలు చేసుకుంటాం, మాట అనుకుంటాం. నువ్వు పోలవరం నువ్వు బాగా చేయలేదంటే నువ్వు బాగా చేయలేదు అనుకుంటాం. అందువరకు జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడం ఈ ఎవరికి ఇబ్బంది లేని వ్యవహారం. నువ్వు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక చేయలేక డైవర్షన్ కోసం ఇంత దుర్మార్గమైన పని, ఇంత నికృష్టమైన పని, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఒక అబండం. నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు నీకు అధికారం ఉన్నప్పుడు ఒక ల్యాబ్కు పంపించి అందులో ఉండయని తేలితే ఇంకా ప్రపంచ స్థాయి ల్యాబులు ఉన్నాయి, వాటన్నిటికీ పంపించి వాటిని ఖచ్చితంగా ఇది జరిగిందని తేల్చుకున్న తర్వాత నువ్వు పబ్లిక్ వచ్చి మాట్లాడాలి. అదేమి కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండ కక్షతో ఆయన్ని బదనాం చేయటం కోసం ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఈనాడు ఆయన రాయడం అయితే పంది కొవ్వు అని డైరెక్ట్గా రాసేసాడు. ఏ ల్యాబ్ కూడా ఇచ్చాడు పంది కొవ్వు ఉందని? పంది కొవ్వు ఉందని ఎవరు ఇచ్చారు? అందులో వనస్పతి అట్లాగే మన సోయా వీటితో పాటు యానిమల్ కూడా ఉండుండొచ్చు అని ఉందన్నట్టుగా ఉంది అందులో. దాన్ని తీసుకొచ్చి నువ్వు పంది కొవ్వు అంటావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కక్షని నీకు విచక్ష జ్ఞానం లేకోకుండా, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు. కోడూరులో జగన్ గారు దిష్టిబొమ్మ తగలేస్తారు, చల్లపల్లిలో దిష్టిబొమ్మ తగలేస్తారు. కారణమేంటి మీరు దిష్టిబొమ్మలు తగలేయడానికి? ఇది జనం మిమ్మల్ని మీరు చెప్పిన మాట నమ్మటం లేదేమోనని దాన్ని పగడ్బందీగా ఉంచడం కోసం మీ ప్రభుత్వం ఉండగా మీరు నిగుద్దేల్చాల్సింది పోయి మీరే దిష్టిబొమ్మలు అధికారంలో లేనట్టుగా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు దిష్టిబొమ్మలు తగలేస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటికి వచ్చినట్టు టంగ స్లిప్ అయి మాట్లాడాడో, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేద్దామని మాట్లాడి దాన్ని సమర్థించుకోవడం కోసం ఇటువంటి పనులు చేయడం అనేది చాలా పొరపాటు, చాలా తప్పు. ఇది అందరూ భారతదేశంలో ఉన్న హిందువులకే కాదు ప్రపంచం అంతా ఉన్న భక్తులందరికీ మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఉంది. దీన్ని మాట్లాడే ముందు నువ్వు ఎవరితో అన్నా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి చర్చించి ఇది ఎట్లా జరిగింది, దీనికి ఇంకొక ల్యాబ్ పంపిద్దామనేది ఉందా లేదే? నీ హయాంలో 14 సార్లు రిజెక్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 18 సార్లు రిజెక్ట్ అయింది. అంటే రిజెక్ట్ అవడం అంటే మీ అంతా ఆ సిస్టమ్ అంతా పకడ్బందీగా ఉందనే కదా. ఆ పకడ్బందీగా ఉండదు నీ దగ్గరికి వచ్చిన తర్వాత జూలైలో ఎందుకు పోయింది? జూలైలో జరిగిన దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంత అల్లరి చేస్తావు. నీ అయ్యామే కదా, అది నువ్వు ఉండగా వచ్చిందే కదా. ఇప్పుడు ప్రతి 6 నెలలకి పాట పెడతారని చెప్తారు. ఆ పాట పాడుకున్నాడు సప్లై చేస్తాడు. ఎవరు సప్లై చేసినా అక్కడ టెస్ట్ చేసి తీసుకునే బాధ్యత అక్కడ దేవస్థానం దగ్గర ఉన్న సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్తో మాట్లాడుకోకుండా ఏమీ చేయకోకుండా ఇంత అల్లరికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఇవ్వాల్సిన ప్రజలకు చేసిన వాగ్దానాన్ని చంద్రబాబు గారు నిలబెట్టుకోలేపాడు. పాత పద్ధతిలోనే మళ్ళీ అందరినీ మోసం చేశారని జనం అనుకుంటున్నారని ఆ ఆలోచన లేకుండా చేసి ఒక దేవుడిని తీసుకొచ్చి అడ్డం పెట్టి ఇంత దుర్మార్గమైన చర్య తీసుకున్నావు. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రపంచంలో దేవుడిని నమ్మే వాళ్ళందరూ ఏమనుకుంటారండి ఇవాళ? అది ఎవరైతే ఇంత దుర్మార్గ పని చేశారో ఆ దుర్మార్గ పనికి దేవుడు ప్రాయశ్చిత్తం చేస్తాడని నమ్ముతున్నారు. దేవుడి మీద నమ్మకం ఉండడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇటువంటి పాపిష్టి పనులు చేయటం అంత రైట్ కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఆ ఓఎం చేసేవాళ్ళు చేసిన పని నా దగ్గరికి వచ్చారో నేనే చేసిన చెప్తావు. ఇంకొక మాట, మొన్న బందర్ మినిస్టర్ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. 150 కోట్లకి ఎదురుమండి బ్రిడ్జికి ప్రపోజల్ పంపిస్తున్నామని చెప్పి 109 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ అయి ఉంది. ఆ శాంక్షన్ బ్రిడ్జి వరకు కడతానికి సరిపోతుంది. పాత గవర్నమెంట్ ఉండగానే 2 సార్లు టెండర్ పిలిచాం. ఎలక్షన్ దగ్గర రావడం మూలంగా ఆ టెండర్కి ఎవరు రాలా. ఇవాళ కూడా ఆ టెండర్ పిలిచింది. ఇప్పుడు టెండర్ పిలిచింది. ఈ టెండర్కి ఎవరన్నా కాంట్రాక్ట్లు వచ్చేటట్టు చూసి ఆ పని పూర్తి చేయించండి. అది నువ్వు చేసుకుందామని చెప్పుకుంది కానీ మాకేం ఇబ్బంది లేదు. పులిగడ్డ పెనుముడి ఒక ఉద్యమంతో బుచ్చుకోడే గారు చెప్పిన మాట కోసం ఒక ఉద్యమం చేస్తే ఆ బ్రిడ్జ్ వచ్చింది. దానికి మీ నాన్న పేరు పెట్టుకున్నావు. అట్టాగే ఎదురుమెంట్ పేరు కూడా ఎవరిదన్నా మీ వాళ్ళతో ఎవరిదన్నా పెట్టుకుందో కానీ ఆ 109 కోట్లతో పిలిచిన టెండర్కి ఎవరైనా కాంట్రాక్టర్ వచ్చేటట్టు చేసి దాన్ని పూర్తి చేయించండి. అంతేగాని మేమేమి నువ్వు చేస్తాం దానికి ఏమి మేము అడ్డం కొట్టలా. అంతకుముందు ఎవరన్నా నా మిత్రుడో పార్టీలో పనిచేసేవాడో మార్కెటింగ్ యార్డ్ మాజీ
చైర్మన్ స్టేజ్ మీద ఉంటే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు మీరందరూ. ఇవాళ ఏంటది? ఎక్కడున్నారు? ఎవరెవరు స్టేజ్ మీద ఉంటున్నారు? మీకు తెలవటలేదా? అది మర్చిపోయావా? మాట్లాడితే ఆ కేసు అంటావు, ఈ కేసు అంటావు. నీ దగ్గర ట్రయల్ జరగకోకుండా 10 ఏళ్ల నుంచి ఒక కేసు ఆపుకొస్తున్నావే, అది నీకు గుర్తులేదా? నీకు గుర్తుంటలేదా? ఎందుకని చేయట్లేదు ఆ పని? ఎన్ని ఎవరో మాట్లాడటం లేదని ఇష్టం వచ్చినట్టుగా నోరుందని చెప్పి నోటితో మంచి ఏ పొరపాటు జరగడానికి లేదంట, ఎక్కడ ఏమి జరగడానికి లేదంట, అంతా పారదర్శకంగా ఉండంట. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడంట. ఎందుకు చేయవు పోలీస్ స్టేషన్ ఫోను? ఒక పాపిస్ట్ పని జరుగుతుంది, ఆ పాపిస్ట్ పని జరుగుతుందని బయటికి తీయమని చేయాలి కదా. ఏ పని చేయనని చెప్తావు, చేస్తూనే ఉంటావు. ఇవన్నీ ఏంటంటే నీ మాటలు నమ్ముతున్నారు, పేపర్లో వస్తున్నాయి, మీడియా నా చేతిలో ఉంది, వాళ్ళ అధికారంలో ఉన్నాను అనుకుంటున్నామేమో. ప్రజలందరూ అన్నీ గమనిస్తూనే ఉండరు, అందరూ గమనిస్తూ ఉండరు. ఏంటి సేవారత్న వచ్చిందా అవ్వద్దు బాబు? ఆయనకి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయి తిరిగాడు, ఈయనకే సేవారత్న అవార్డు వచ్చింది. ఇది బాగానే ఉంది. కరోనా అప్పుడు కనపడవు, ఎక్కడా కనపడవు. ఇప్పుడు అధికారం ఉంది కనుక ఇవాళ కూడా ప్రజలు రాష్ట్రం అంతా ఎక్కడ వరద ఉంటే అక్కడ రాజకీయ నాయకులు అందరూ పాల్గొంటున్నారు, చేస్తున్నారు. దాంట్లో నువ్వు తిరిగింది కూడా, మీ అబ్బాయి తిరిగింది కూడా ఒక భాగమే. అదేదో గొప్పగా చెప్పుకుని సేవారత్న అవార్డు నీకే వచ్చిందంట, ఇంకెవరికి రాలేదంటే నీకు తెచ్చుకుంటాం. సేవారత్న ఎన్ని మామూలే, డాక్టరేట్ ఎన్ని మామూలే. సంతోషం, నేనేం బాధపడలేదు. ముందు ఆ ఎదురు మొండి టెండర్ పిలిచిన దానికి కాంట్రాక్టర్ని చూసి ఆ పని పూర్తి చేయించండి. ఏదో పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసిన దాన్ని పోగొట్టబాకండి. అది ప్రజల అవసరార్థం కోసం ఆ పని పూర్తి చేయమని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో దేవుని నమ్మే భక్తులందరికీ ఆ తిరుపతిలో జరిగిన పాపిష్టి పని ఏదన్నా ఉంటే దాన్ని బయటికి తీసి శిక్షలు వేయించడం అవసరం. లేదంటే అటువంటి పాపిష్టి మాటలతో రాజకీయ లబ్ధి పొందుదామనే వాళ్ళకి తగిన శాస్తి ఆ దేవుడే కల్పిస్తాడు.